గాఢాంధకారపు లోయలో నిన్ను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అంధకారపు లోయల్లో సంచరించినను భయమే ఉండదు. నా సహోదరి, సహోదరుడా, గాఢాంధకారపు లోయలు అంటే నువ్వెప్పుడు ప్రయాణించలేనివి, నువ్వెప్పుడు చూడలేనివి, నువ్వెప్పుడు అసలు ఆ విషయంలో నువ్వు ఉండలేనివి. ఆ లోయల్లో నువ్వు ప్రయాణం చేసిన భయపడని క్రియలు దేవుడు నీకు ఇస్తాడు. గాఢాంధకారపు లోయలు అంటే నీ హృదయ లోతుల్లో ఉన్న అంధకారపు లోయలు. ఆ లోయలకు ఆ లోయల్లో నువ్వు వెళుతూ ఉన్నా, ఆ లోతుల్లోకి నువ్వు వెళుతూ ఉన్నా, ఆ లోతుల్లోకి వెళ్ళి నీ జీవిత క్రియలు, నీ జీవిత కారణాల్లో నువ్వు ఉంటూ ఉన్నా, ఏ అపాయముకు భయపడే విధానం నీకుండదు. ఆందోళన చెందకూడదు. ఆందోళన లేకుండా నిబ్బరంగా ఉండడము నువ్వు తెలుసుకోవాలి. గాఢాంధకారపు లోయల్లో నువ్వు వెళుతూ ఉన్నా, నువ్వు భయపడకో, నువ్వు భయపడకో. దేవుడు నిన్ను గొప్పగా చేయబోతున్నాడు. భయపడేవాడికి దేవుణ్ణి ఆరాధించే శక్తిని కోల్పోతాడు. భయపడేవాడు దేవుడి క్రియల్లో ఉండడం